చిట్టాబద్దులో ఒక 5 నేర్చుకుందాము. మొదటిది సరుకు కొనుగోలు. దీనికి చిట్టాబొద్దు కొనుగోలు ఖాతా డేటా టు నగదు ఖాతా. దీనికి నేరేషన్ వచ్చి నగదుకు సరుకు కొన్నందున అని రాసుకోవాలి. దీనికి సూత్రము ఏది వర్తిస్తుంది? మనకి నామమాత్రపు ఖాతా సూత్రం వర్తిస్తుంది. నామమాత్రపు ఖాతా సూత్రము అంటే ఖర్చులు నష్టాలను డెబిట్ చేయాలి, ఆదాయ లాభాలను క్రెడిట్ చేయాలి. ఖర్చులు నష్టాలను డెబిట్ చేయాలి, ఆదాయ లాభాలను క్రెడిట్ చేయాలి. ఈ సూత్రం ఈ చిట్టాబొద్దుకి వర్తిస్తుంది. కొనుగోలు ఖాతా డేటా టు నగదు ఖాతా. కొనుగోలుని డెబిట్ చేసాం. సరుకు కొంటే నగదు బయటకు పోతుంది కాబట్టి ఖర్చు కాబట్టి కొనుగోలు ఖాతాని డెబిట్ చేసాం. కొనుగోలు ఖాతా డేటా టు నగదు ఖాతా. అలాగే సరుకు అమ్మినప్పుడు రెండవ చిట్టాబొద్దు అమ్మకాలకి. సరుకు అమ్మితే నగదు వస్తుంది కాబట్టి ఆదాయం కాబట్టి నగదు ఖాతా డేటా టు అమ్మకాల ఖాతా. నగదు ఖాతా డేటా టు అమ్మకాల ఖాతా. నేరేషన్ వచ్చి నగదుకు సరుకు అమ్మినందున. దీనికి కూడా చిట్టాబొద్దుకి మనకి ఏ సూత్రం వర్తిస్తుంది? నామమాత్రపు ఖాతా సూత్రమే వర్తిస్తుంది. అంటే ఇక్కడ పైన కొనుగోలు చేసినప్పుడు నగదు బయటకు పోతుంది ఖర్చు కాబట్టి, సరుకు అమ్మితే నగదు వస్తుంది కాబట్టి ఆదాయం కాబట్టి ఇక్కడ క్రెడిట్ చేసాం. కొనుగోలు ఎప్పుడు డెబిట్, అమ్మకాలు ఎప్పుడు క్రెడిట్. ఇది నామమాత్రపు ఖాతా సూత్రము. మూడవది జీతాల చెల్లింపు. జీతాలు అనేవి కూడా ఖర్చులు కాబట్టి జీతాలని డెబిట్ చేయాలి, నగదుని క్రెడిట్ చేయాలి. జీతాల ఖాతా డేటా టు నగదు ఖాతా. జీతాల ఖాతా డేటా టు నగదు ఖాతా. దీనికి నేరేషన్ వచ్చి జీతాలు చెల్లించినందున అని రాసుకోవాలి. నాలుగవ చిట్టాబొద్దు రాని బాకీలు. రాని బాకీలు అనగా మనకి ఎవరన్నా రావాల్సిన బాకీలు ఉంటాయి. మనం సరుకు ఇచ్చినా ఏదన్నా మనకి డబ్బులు రావాల్సినవి అవి రావట్లేదు, అవి ఆగిపోయినాయి. దాన్ని మనము ఎలా భావించాలి? అది ఎన్నాళ్ళ అయిపోయింది? 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. ఈ రాని బాకీలని మనము రావట్లేదు కాబట్టి నష్టం కింద పరిగణించి రాని బాకీలని డెబిట్ చేసుకోవాలి. రాని బాకీలు అంటే వస్తాయో రావో తెలియదు. దీన్ని బ్యాడ్ డెట్స్ అంటారు. రావాల్సిన బాకీలు కాబట్టి రాని బాకీలు. ఈ రాని బాకీలని డెబిట్ చేయాలి. ఖర్చులు నష్టాలని డెబిట్ చేయాలి, ఆదాయ లాభాలను క్రెడిట్ చేయాలి. ఖర్చులు నష్టాలను డెబిట్ చేయాలి, ఆదాయ లాభాలను క్రెడిట్ చేయాలి. దీనికి కూడా నామమాత్రపు ఖాతా సూత్రమే వర్తిస్తుంది. దీనికి రాని బాకీల ఖాతా డేటా టు నగదు ఖాతా. రాని బాకీల ఖాతా డేటా టు నగదు ఖాతా. దీనికి నేరేషన్ రాని బాకీలు రావలసినందున. తర్వాత ఫర్నిచర్ కొనుగోలు. ఫర్నిచర్ కొనుగోలు అనగా ఆస్తి కొంటున్నాము. ఆస్తి కొంటే మనకి ఏ సూత్రం వర్తిస్తుంది? వాస్తవిక ఖాతా సూత్రము వర్తిస్తుంది. వాస్తవిక ఖాతా సూత్రంలో మనకి ఆస్తి కొనుగోలు చేస్తున్నాం. ఫర్నిచర్ కొనుగోలు అన్నాం. ఫర్నిచర్ కొంటున్నాం కాబట్టి ఆస్తి లోపలికి వస్తుంది కాబట్టి డెబిట్ చేయాలి, ఆస్తి బయటికి పోతే క్రెడిట్ చేయాలి. అంటే లోనకి వచ్చే ఆస్తులను డెబిట్ చేయాలి, బయటికి పోయే ఆస్తులను క్రెడిట్ చేయాలి. ఇప్పుడు సరుకు ఫర్నిచర్ కొంటున్నామంటే ఆస్తి లోపలికి వస్తుంది కాబట్టి దీన్ని డెబిట్ చేయాలి, నగదు బయటకు పోతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. ఫర్నిచర్ ఖాతా డేటా టు నగదు ఖాతా అని చిట్టాబొద్దు రాసుకోవాలి. కింద నేరేషన్
ఫర్నిచర్ కొనుగోలు చేసినందున అని రాసుకోవాలి. అలాగే నెక్స్ట్ సొంత వాడకాలు. సొంత వాడకాలు అనేది యజమాని తన సొంతానికి సరుకును కానీ నగదును కానీ వాడుకుని ఉండవచ్చు. దీనివల్ల అతను వాడుకుంటున్నాడు కాబట్టి ఖర్చుల కింద పరిగణించి సొంత వాడకాలని డెబిట్ చేసి నగదును క్రియేట్ చేయాలి. చిట్టాపద్దు సొంత వాడకాల ఖాతా డేటా టు నగదు ఖాతా. సొంత వాడకాల ఖాతా డేటా టు నగదు ఖాతా. దీనికి కూడా నామమాత్రపు ఖాతా సూత్రమే వర్తిస్తుంది. అలాగే దీనికి నేరేషన్. నగదును సొంతానికి వాడుకున్నందున యజమాని లేదా యజమాని నగదును సొంతానికి వాడుకున్నందున అని రాసుకోవాలి. ఈ 5 చిట్టాబద్దులు నేర్చుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.